ఓం ఆదిపరాశక్తిదేవియే నమః. ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తున్న దుర్ధముడి రాజ్యానికి ఒకసారి లోమ మహర్షి వచ్చాడు. లోమ మహర్షిని అతిథి మర్యాదలు చేసి దేవీ భాగవతం వినిపించమని ప్రార్థించాడు దుర్ధముడు. ఆ మహాదేవి యందు భక్తి కలగడమే శుభసూచన. భక్తి కలిగితే ఆమె అనుగ్రహం లభించినట్టే. నీ కోరిక తప్పక నెరవేరుతుంది అనే దుర్ధముడికి లోమ మహర్షి 5 సార్లు పురాణం వినిపించాడు. శ్రద్ధగా విని దుర్ధముండు మహర్షిని సత్కరించాడు. రేవతి గర్భాన్ని ధరించింది. ఒక శుభ ముహూర్తంలో లోక శుభంకరుండైన కుమారుణ్ణి కన్నది. అతడి జాత కర్మాది క్రియల పాలన్నిటినీ రాజ ఉత్సవంలాగా జరిపించాడు. అతడి పేరు రైవతుడు. రైవతుడు దినదిన ప్రవర్ధమానుడై ఉపయనం చేసుకుని గురుకులంలో వేదశాస్త్రాలన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. ధనుర్విద్య పారంగతుడవడంతో పాటు ధర్మశాస్త్రాన్ని రచించి బోధించాడు. రైవతుడి యోగ్యతలను గుర్తించి బ్రహ్మదేవుడు మన్యంతరాధిపతిని చేశాడు. అగస్య, ఇది దేవీ భాగవతం వినడం వలన కలిగే గొప్పదనం. ఇంతకన్నా ఎక్కువ చెప్పడము ఎవరి వల్ల కాదు అన్నాడు కుమారస్వామి. విన్నంతవరకు ఆనందించి సంతృప్తితో తన ఆశ్రమానికి అగస్యుడు వెళ్ళిపోయాడు. అన్నీ విన్న సౌనకాది మహర్షులు సుత మహర్షితో, దేవీ భాగవత మహాతత్వాన్ని అద్భుతంగా చెప్పారు. అయినా మాకు ఇంకా కొన్ని సందేహాలున్నాయి. ఈ పురాణం వినడానికి ఉన్న నియమాలు ఏమిటి? ఎప్పుడు చదవడం మొదలు పెట్టాలి? ఎక్కడ మొదలు పెట్టాలి? ఎట్లా మొదలు పెట్టాలి? ఈ సందేహాలు తీర్చిన తరువాత పురాణాన్ని వినిపించని ప్రార్థించారు. సుతుడు సౌనకాదులతో ఈ పురాణం వినేటప్పుడు కొన్ని సాధారణ నియమాలు పాటిస్తే విన్న ఫలితం పూర్తిగా లభిస్తుంది. సమస్త కోరికలు నెరవేరుతాయి. మొట్టమొదట జ్యోతిష శాస్త్రాన్ని అడిగి పురాణం వినడానికి మంచి ముహూర్తం పెట్టించుకోవాలి. జ్యేష్ఠ మాసంలో కానీ ఆషాఢ మాసంలో కానీ ప్రారంభించాలి. అప్పటి నుండి 6 నెలలు శుభప్రదాలు. ఈ పురాణము చదవడానికి హస్త, అశ్విని, మూల, పుషమి నక్షత్రాలు మంచివి. మంచి తిథిని, మంచి వారాన్ని కూడా చూసుకొని మొదలు పెట్టాలి. మనకి ఉన్న కోరికను అనుసరించి దానికి తగిన ముహూర్తాన్ని పెట్టించుకోవాలి. ధర్మప్రాప్తి, ధనప్రాప్తి, రాజ్యప్రాప్తి, జ్ఞానప్రాప్తి, రోగ భయ నివారణ, పీడ నివారణ, అట్లే అనేక కోరికలు ఉంటాయి కదా. కనుక వాటిని తగిన ముహూర్తాన్ని నిశ్చయించుకోవాలి. పుష్యమి దగ్గర నుండి 27 నక్షత్రాలను 7 రాసులుగా చేసి పారాయణ ఫలితాలను చెప్పారు. లేదా మహాదేవి ప్రీతి కోసం మాత్రమే దేవీ భాగవతం చదువుతున్నాను, వింటున్నాను అనుకున్నట్టయితే దేవీ నవరాత్రుల్లో 4 రోజులు ఉత్తమోత్తమైనవి. అంటే సప్తమి నుండి దశమి వరకు 4 రోజులు. మిగిలిన మాసాలలో కూడా తిథి, వార, నక్షత్రాలు మంచివిగా చూసుకుంటే చాలు. కోరిక లేకుండా చదవడానికి అన్ని మాసాలు మంచివే. పురాణం చదవడానికి కూడా వివాహానికి ఇవ్వలే అన్ని సంబరాలను సమకూర్చుకోవాలి. 9 రోజుల పాటు జరిగే యజ్ఞం కదా, దేనికి లోబితనంతో సరిపెట్టకూడదు. 10 మంది సహాయ సహకారాలు తీసుకోవాలి. సహాయకులు కూడా దేవి భక్తులై ఉండాలి. వధాన్యాలు చతురులు అయి ఉండాలి. ఈ పురాణ శ్రావణము జరుగుతున్నందున్న విషయాన్ని ఊరూరా తెలియపరచాలి. తప్పకుండా రమ్మని అందరినీ పిలవాలి. ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా ఈ పురాణాన్ని వినవచ్చు, చదవవచ్చు. 4 వర్ణాల వాళ్ళు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, అన్ని ఆశ్రమాల వాళ్ళు, కోరికలు గలవాళ్ళు, కోరికలు ఏమీ లేని వాళ్ళు అందరూ భక్తి శ్రద్ధలతో, ప్రేమ ఆధారాలతో ఈ పురాణాన్ని, దేవి కథామృతాన్ని చెవులారా త్రాగవచ్చు. మొదటి నుండి చివరి వరకు ఉండి కానీ, మధ్యలో వచ్చి కానీ వినవచ్చు. వినడానికి వచ్చిన వాళ్ళకి ఉండడానికి తగిన సౌకర్యాన్ని కలిగించాలి. పెళ్లికి ఏర్పాటు చేసినట్టే శుభప్రదమైన వస్తువులతో, అరటి బోధలతో మంటపాన్ని ఏర్పాటు చేయాలి. వేదికని ఆవు పేడతో అలికి ముగ్గులతో అలంకరించాలి. జెండాలు కట్టాలి. పురాణం చెప్పిన వాళ్ళు కూర్చోవడానికి వీలైన ఆసనాన్ని తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ ఏర్పాటు చేయాలి. వినే వాళ్ళకి కూడా అవకాశాన్ని అనుసరించి
ఆసనాదులను ఇతర సౌకర్యాలను కలిగించాలి. స్త్రీ పురుషులు ఇద్దరు వేరువేరుగా అన్ని ఏర్పాట్లను చేయాలి. పురాణం చెప్పేటప్పుడు మాట నేర్పరితనంతో పాటు నిగ్రహం గలవాడై ఉండాలి. దేవి ఆరాధన తత్పరుండై వివిధ పురాణ శాస్త్రాలు తెలిసినవాడై సొంపైన కంఠం కలవాడై దయాళుండై కోరికలు లేనివాడై దక్షుండై ధీరుండై ఉండాలి. ఇవన్నీ ఉన్నవాడే ఉత్తమ పౌరాణికుడు. వినేవాళ్ళు కూడా బ్రాహ్మణుడై దేవీ భక్తులై దేవతా భక్తులై కథారస పరాయణులై ఉదారులై దేవి యందు అధికమైన కోరిక లేనివారై వినయవంతులై హింస మొదలైన దుర్గుణములకు దూరులై ఉండాలి. పాషాండులు అత్యాశ కలవాళ్ళు, వేదశాస్త్రముల యందు భగవంతుని యందు నమ్మకం లేని వాళ్ళు, చెడు ప్రవర్తన చెడు గుణాలు కలవాళ్ళు, కఠినంగా మాట్లాడేవాళ్ళు, కోపం గలవాళ్ళు, శివకేశ్వర మధ్య భేదాన్ని చూసేవాళ్ళు ఈ పురాణం చెప్పడానికి కానీ వినడానికి కానీ పనికిరారు. పురాణం వినడం కంటే దేవి యజ్ఞం చేస్తున్నట్టుగా భావించాలి. పురాణం వినేటప్పుడు కలిగిన సందేహాలను సమర్థుడైన మరొక పండితుడి ద్వారా తీర్చుకోవాలి. యజ్ఞ యోగాదులలో పాటించే నియమాలన్నింటినీ పురాణం వినేటప్పుడు కూడా పాటించి తీరాలి. విన్న ఫలితము సిద్ధించడం కోసము గోదానము మొదలైన వాటిని చేస్తే మంచిది. ఏ రోజుకు ఆ రోజు పురాణం వినడానికి ముందు, విన్న తర్వాత జగదంబికను స్తోత్రం చేయాలి. పురాణం చెప్పేవాళ్ళు సాక్షాత్ వ్యాస స్వరూపులు కనుక వాళ్ళకి పూలదండలను, అలంకారాలను, వస్త్రాలను సమర్పించి సత్కరించాలి. దేవి కథారూప చంద్రోదయంతో మా మనసుల్లోని చీకటిని తొలగించమని ప్రార్థిస్తూ నమస్కరించాలి. ఈ విధంగా 9 రోజుల పాటు ఏకాగ్ర మనస్కులై సర్వము మరిచిపోయి శ్రద్ధగా పురాణము వింటే 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. రోగులు, భయర్థులు, ధనార్థులు, పుత్రార్థులు ఎక్కువగా భక్తి శ్రద్ధలతో వినాలి. పిల్లలు లేని వాళ్ళు, పుట్టిన పిల్లలు మరణించే వాళ్ళు, గర్భస్రావాలు జరుగుతున్న వాళ్ళు ఈ దేవీ భాగవత కథను వినే వ్రతం చేస్తే చక్కటి ఫలితాలు లభిస్తాయి. 9 రోజులు పూర్తయినాక అష్టమి వ్రతానికి మళ్ళీ ఉద్యాసన చేయాలి. పురాణం చెప్పేవారికి ప్రసాదాన్ని భక్తితో స్వీకరించాలి. కనీసం చివరి రోజైన గాయత్రి సహస్రనామాన్ని చదవాలి. సుహాసిని కుమరి పూజలు అన్న సంతర్పణాలు చేస్తూ ఉండాలి. శ్రద్ధగా వినకపోతే మాత్రం మహాపాపం వస్తుంది. నరకయాతనలు, నీచ జన్మలు తప్పనే తప్పవు. మిగిలిన పురాణాలు విన్నదానికన్నా 100 రెట్ల ఫలితం ఎక్కువగా లభిస్తుంది. దేవీ భాగవతం వినడం వల్ల శౌనకాది మహర్షులారా, మీకు ఈ పురాణాన్ని వినాలనే కోరిక కలగడం, వినిపించే అవకాశం నాకు కలగడం ఇదంతా దేవి అనుగ్రహమే కనుక ఈ యజ్ఞానికి నమస్కరించి ప్రారంభిస్తున్నాను. భక్తి శ్రద్ధలతో వినండి. శౌనకాది మహర్షులకు సుత మహర్షి ఈ విధంగా దేవీ భాగవతం గురించి చెబుతున్నాడు. అమ్మ అంటే ఈ ప్రకృతి అంటే అమ్మ. ఈ ప్రకృతి అంతా శక్తి స్వరూపిణి. ఈ ప్రకృతి జగన్మాత. ఈ ప్రకృతిలో ఎట్టి చిన్ని ప్రాణి కానీ, చిన్న కదలిక కానీ అమ్మ అనుగ్రహం లేనిది ఏది కదలదు. అంతా దేవి అమృత, దేవీ మాయ. ఇదంతా దేవీ మాయ. ఈ జగత్తంతా దేవీ మాయ. మనమందరము అమ్మ కనుసన్నల్లోనే నడుస్తూ ఉంటాము. అమ్మ ఆజ్ఞ లేనిది చిన్న చీమ కూడా కదలదు. రోజు దేవిని ఆరాధించి, దేవిని పూజించి, అంతా ఈ ప్రకృతి మాత, అంతా నువ్వే తల్లి నాకు దిక్కు అని ఎవరైతే ప్రార్థిస్తారో వారిని ఈ దేవి, ఈ అమ్మవారు, ఈ శక్తి స్వరూపుని, చంటి బిడ్డను కన్న తల్లి ఏ విధంగా కాపాడుతుందో ఆ విధంగా కాపాడుకుంటుంది. ఈ దేవి భాగవతము మనకు చదవాలనిపించడము, మనకు వినాలనిపించడము, ఆ ఆలోచన రావడమే మనము దేవి కృపకు దగ్గరయ్యామని సూచన. దేవి యందు ఈ దేవీ భాగవతము ప్రతి ఒక్కరూ ప్రతిరోజు
ఒక పేజీ చదివిన లేదా దేవి నామాన్ని ఒక్కసారి స్తుతించిన ఎంతో పుణ్యం కలుగుతుంది. ఈ జరాచర సృష్టి అంతా దేవీ మాయతో నిండి ఉంటుంది. ఈ దేవీ మాయ వలె ఈ సృష్టి అంతా నడుస్తుంది. ఈ దేవీ మాయ వలె ఈ సృష్టి అంతా మనుగడ సాగిస్తూ ఉంది. ఈ సృష్టిలో ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క చేసే పని అంతా దేవి మాయ వలె నడుస్తుంది. ప్రతి ఒక్కరు ఏదో అవ్వాలని ఆశిస్తారు, కానీ ఏమీ అవ్వలేరు. ఏమీ అవ్వాలను అమ్మే నిర్ణయిస్తుంది ఈ ప్రకృతి మాత. ఓం నిర్ణయిస్తుంది. ఓం జగన్మాత, లోకమాత, ప్రకృతి మాత నమో నమః. ఓం ఆదిపరాశక్తి దేవియే 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 నమః. ఈ దేవి భాగవతంలో సౌనకాది మహర్షులకు సుత మహర్షి ప్రథమ స్కందం ప్రారంభించాడు. ఈయన ఉంది, మా బుద్ధులను సన్మార్గం నందు ప్రవేశించేటట్లు ప్రేరేపించినట్టి సమస్త చైతన్య స్వరూపురాలైన, సమస్తమునకు ఆద్యురాలైన, మహావిద్యా స్వరూపిణి అయిన ఈ జగన్మాతను ధ్యానిద్దాము. భగవంతుడైన నారాయణునకు నరులతో ఉత్తమోత్తమైన నర మహర్షికి సరస్వతీదేవికి ముందుగా నమస్కరించి ఆ తరువాత జయమును పలికి పురాణం చెప్పడం మొదలుపెట్టాలి. తరువాత వ్యాసుని 4 ముఖాలకు లేని బ్రహ్మదేవుడిని, 2 చేతులు కలిగిన శ్రీ మహావిష్ణువుని, 3 కన్నులు కలిగిన శివుడిని శుద్ధిస్తూ నమస్కరించాలి. ఈ విధంగా చేసి దేవీ భాగవతాన్ని ప్రారంభించాలి. అలా ప్రారంభిస్తే దేవీ భాగవతం విన్న పుణ్యం కలుగుతుంది. ఓం ఆదిపరాశక్తి దేవియే నమః. 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 ఓం ఆదిపరా